టీమిండియా జట్టులో పేరుంది. కానీ తుది జట్టులో చోటు దక్కుతుందో దక్కదో తెలియదు. ఓవైపు మాజీ కెప్టెన్ల ఓదార్పులు, మరోవైపు అవకాశం కోసం ఎదురుచూపులు. సిరీస్ ప్రారంభమైంది. అమెరికా, భారత్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇక సంజుకు ఈ సిరీస్లో స్థానమే లేదని అంతా అనుకున్నారు. అసలు శాంసన్ను తీసుకుంటే జట్టుకి భారమవుతాడని విమర్శించిన వారు లేకపోలేదు. కానీ కట్ చేస్తే ఇప్పుడు అదే సంజు శాంసన్ భారత్కు మరో టీ20 ప్రపంచ కప్ను కట్టబెట్టాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. ఏ మాత్రమూ బాధపడవద్దు మిత్రమా, సుదీర్ఘ టోర్నీ ఇది. ఏదో ఒక సమయంలో అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. వరల్డ్ కప్ తొలి రోజు అమెరికాతో మ్యాచ్కి ముందు సంజు శాంసన్ కు తుది జట్టులో స్థానం లభించిన సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అతనికి సాంత్వన కలిగిస్తూ చెప్పిన మాట ఇది. తర్వాతి మ్యాచ్లో అభిషేక్ అనారోగ్య కారణంగా శాంసన్ కు అవకాశం దక్కింది. కానీ చేసింది 22 పరుగులే. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో టీంలో మళ్లీ చోటు లేదు. జింబాబ్వేపై ఛాన్స్ లభించిన 24 పరుగులకే పరిమితం. దాంతో శాంసన్ టీంకు భారమని, అతని భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. కానీ శాంసన్ ఓడిపోలేదు. ఇక తనకు చివరి అవకాశంగా వెస్టిండీస్తో మ్యాచ్ లభించింది. అంతే, అక్కడి నుంచి అసాధారణంగా చెలరేగిపోయాడు. వెస్టిండీస్తో కీలక పోరులో 50 బంతుల్లో 97 నాటౌట్. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 42 బంతుల్లో 89, ఫైనల్లో న్యూజిలాండ్పై 46 బంతుల్లో 89. వరుసగా 3 ముఖ్యమైన మ్యాచ్ల్లో 3 అర్ధ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ను సంజు శాంసన్ ఘనంగా ముగించాడు. మార్ట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం సంజు విడిచిపెట్టలేదు. అతని మెరుపు బ్యాటింగ్కు బౌండరీలు చిన్నబోయాయి. శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సులతో 89 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 5 మ్యాచ్లాడిన శాంసన్ 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్లాడిన సంజు పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే 3 సార్లు త్రుటిలో సెంచరీ చేజారింది. చివర్లో కాస్త ప్రయత్నిస్తే శతకాలు అతని ఖాతాలో చేరేవేమో, కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ప్రతి బంతిని జట్టు స్కోర్ పెంచడానికే తప్ప ఒక్క బంతి కూడా తన వ్యక్తిగత ఘనతల కోసం ఆడేందుకు ప్రయత్నించలేదు. కానీ ఈ 3 మ్యాచ్ల్లో శాంసన్ చూపించిన విధ్వంస ప్రదర్శన భారత జట్టులో అతని స్థాయిని అమాంతం పెంచేసింది. శాంసన్కి అనవసరంగా మద్దతిస్తున్నారని, అతనికి చోటు దండగా అంటూ వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు అతని వల్లే వరల్డ్ కప్ గెలిచిందని ప్రశంసిస్తున్నారు. తన ఆటతోనే అందరికీ అతను ఇచ్చిన సమాధానం ఇది. శాంసన్ 2024లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. కానీ నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాకుండా నామ్కే వాస్తేగానే జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ ఈసారి అతను విజయాన్ని శాసించాడు. కేవలం 5 ఇన్నింగ్స్లో 321 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా గెలుచుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అతను నిలిచాడు.